మీ పార్టీ గుర్తే సైకిల్. కానీ మీరేమో అమరావతి ఏమో కొద్దిగా దూరంగానే ఉంది. మరి అది సైకిల్తో రీచ్ అయ్యే పరిస్థితి అయితే కాదు. అదే హైదరాబాద్ అనుకోండి, కాస్త కష్టపడినా అలవాటు తప్పినా ప్రయత్నం అయితే చేయొచ్చు. అక్కడ కూడా కష్టమే, ఎందుకంటే ఈ ఇక్కడ ఇండియాలో ఆ ట్రాఫిక్ సెన్స్ అనేది, ఆ కల్చర్ అనేది లేదు. ఈవెన్ పీపుల్కే కాదు, ఈవెన్ రోడ్లు వేసేటప్పుడు కానీ లేదంటే కనుక ఆ ఏ వెహికల్కి ఆ వెహికల్ రూటింగ్ ఇవ్వడం అనేది, మనం కనుక కొన్ని ఫారిన్ కంట్రీస్లో అంటే నేనేదో వాటిని గొప్పగా చూపించడం మనం తక్కువ అని కాదు నేను అనేది. ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని శతాబ్దాలు ఇట్లాగే ఉంటాం అనేది. పాపులేషన్ ఎక్కువే కాదంటలా, మరి ఇంతకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న చైనా కూడా మరి వారి విధానాలు కూడా చూస్తే, నేను ఒక వీడియోలో చూశాను. అక్కడ కామన్ మ్యాన్ ఏమో ఇండివిజువల్ కార్లు వాడతాడు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు మాత్రం మనకి ఇలాగ ఇక్కడ కంపెనీలకి ఎవరిలాగైతే క్యాబ్ వస్తుందో లేదా బస్సు వస్తుందో అలాగే వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని అందరూ కలిసి ఒకే బస్సులో పోతుంటారు. అది అక్కడ కల్చర్. సో మన సైకిల్ విషయానికి వస్తే, సైకిల్ లేన్స్ ఉంటాయి చాలా సన్నగా, వాటికి మోటార్ వెహికల్స్ వరకు పక్కన వెళ్తూ ఉంటాయి, సైకిళ్ళ వరకు ఒక లేన్ తీస్తారు. సో అది హెల్త్ పరంగా కూడా ఉపయోగం అని చెప్పేసి, రెండు ఈ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లో పొల్యూషన్ తగ్గించే కార్యక్రమాల్లో ఫారిన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడేమో మనకి కృష్ణాంజలికి చాలా బాగా అన్నీ గుర్తు చేశారు. 2000 సంవత్సరాల వరకు కూడా కొంత వినపడతా ఉండేవి. ఎమ్మెల్యే కోట, ఎంపీ కోట, ట్రైన్స్లోనూ ఆ రిజర్వేషన్ సీట్స్ని చాలా బాగా ఉపయోగించుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా మారిపోయింది. చెప్పే కదా, గల్లీ స్థాయి నాయకుడు కూడా ఫార్చునర్లో తిరుగుతున్నారు. అది పరిస్థితి. వాటి మైలేజ్ ఎంత తక్కువ ఉంటుందో తెలుసు. మరి అలాంటప్పుడు ఎన్ని వందల లీటర్లు తగలేయాలో తెలుసు. సో దీన్ని ఎరాడికేట్ చేయడం ఇంపాసిబుల్, కానీ కట్టేలు చేయడానికి మాత్రం ఈ సిచ్యుయేషన్ కొంత ఉపయోగపడుతుందేమో చూడాలి. ఈ దేశభక్తి అని చెప్పేసి ఎవరైతే జబ్బలు జరుస్తారో కనీసం వాళ్ళన్నా మరి పాటిస్తారో లేదో చూడాలి. సో నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, మీ పార్టీ సింబల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మొత్తానికైతే ఈ మెజర్స్ తీసుకుంటున్న ఇదంతా ఒక ఎత్తు అయితే మర్చిపోయా, సారీ సార్. ఈరోజు హైలైట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈవెన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సార్, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? లేకపోతే ఒక ఆడంబరంగా మోదీ గారికి వినపడాలి, మోదీ గారు మీరు ఇచ్చిన పిలుపుని నేను అందరికన్నా ముందు అందిపుచ్చుకున్నాననే ఒక ఆడంబరత కనపడుతుందా, లేదంటే ప్రాక్టికల్గా ఇవన్నీ సాధ్యపడే అంశాలేనా? సార్, మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇందాక కృష్ణన్న అనేకమైన అంశాలు చెప్పారు. అంటే నేనేమి విమర్శించడానికో లేకపోతే దానికి ఆన్సర్ దాన్ని చెప్పడానికని కాదు. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ పొదుపు అనేటువంటిది, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి దానిలో కొన్ని ఇంపోర్ట్కి సంబంధించిన అంశంలో మనం జాగ్రత్తగా ఉండటం ద్వారా మన ఫారెన్ ఈ కరెన్సీ కానీ ఇదంతా కూడా మనకు కొంత సేవ్ అవుతుంది. మన నిల్వలు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. రాబోయేటువంటి పరిస్థితిలో, యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితిలో మనం ఆధారపడేటువంటి పరిస్థితిలో కాకుండా మనకి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉండేటువంటి ఆయిల్కి సంబంధించి కానీ, ఈ గోల్డ్, ఇటువంటి ఆయిల్, నిత్యావసర వస్తువులకు సంబంధించిన అంశంలో అన్ని జాగ్రత్తగా పొదుపుగా ఉంటే మంచిది అనేటువంటిది ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన. దాన్ని ఆంధ్రప్రదేశే కాకుండా అనేకమైన ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆంధ్రాలో ఏంటంటే కొంచెం అన్ని అంశాల్లో ప్రతిదీ కూడా ముందు స్టెప్ తీసుకునేటువంటి మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం అందరూ కూడా దానిలో భాగంగా అన్ని కాస్ట్ కటింగ్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది మంచి పరిణామం. సహజంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మన నాయకుడు పెద్ద కారులో వెళ్తా ఉంటే మనం ఆనందపడతా ఉంటారు. మన మనస్తత్వం జనరల్గా మన వాళ్ళు ఎదుటోడు ఇది చూసి రాజకీయంగానో లేకపోతే సినిమా స్టార్లోనో వాళ్ళల్లో వీళ్ళ ఆనందాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితి సహజంగా ఎక్కువ శాతం ప్రజలకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఖర్చులు తగ్గించుకోవటం అనేటువంటిది చాలా మంచి సూచన. ఆ సూచనని పాటిస్తూ ఉన్నారు. సరే, ఇది మీరు అన్నట్టు ఎంతకాలం పాటిస్తారు, ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది, లాంగ్ రన్లో ఏం జరిగిద్ది అనేటువంటిది
భవిష్యత్తే నిర్ణయించాలా. నేను అనుకోవటం ఖచ్చితంగా ఇటువంటి క్యాన్ వాయిస్కి సంబంధించి వీటిలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నంత కాలం దీని మీద నియంత్రణ అయితే ఖచ్చితంగా చూస్తాము కంటిన్యూస్గా. ఇది ఒకరోజు 2 రోజులు ఇదిగా ఉండదు. తర్వాత కృష్ణన్న అనేక అంశాలు చెప్పారు. లోకేష్ గారి పర్యటనకు సంబంధించి మీరు కూడా మాట్లాడారు. స్వయంగా లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నటువంటి ఆయన బాధ్యతలు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, రియల్ టైమ్ గవర్నెన్స్ ఈ 4 శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ఆర్టీఐ యాక్టివిస్టు లోకేష్ గారు పర్యటనలు వాటికి అయిన ఖర్చులకు సంబంధించినటువంటి ఆర్టీఐ యాక్ట్ అడిగితే ఆ ఆర్టీఐ యాక్ట్లో ఇచ్చినటువంటి సమాధానం లోకేష్ గారి పర్సనల్ పర్యటనలు ఏవి కూడా ఆయన సొంత డబ్బు ఆయన ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ చేసుకోలేదు అని ఆర్టీఐ యాక్ట్లో ఇచ్చారు. కృష్ణన్న నేను నమ్మను అంటే అన్నకు కావాల్సినటువంటి ఆర్టీఐ డీటెయిల్స్ కూడా కావాలంటే ఇచ్చి పంపిస్తాను. ఇంకా నమ్మను అంటే ఆ శాఖకి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడను అన్నారు. అంటే ఇమీడియట్గా మారినటువంటి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు కేవలం అంటే ఈ ప్రైవేట్ జెట్స్కి అయినటువంటి ఖర్చు 222,35 రూపాయలు. ఆయన ఓన్లీ ఆయన పర్యటనలకు సంబంధించి ఆయన ప్రైవేట్ జెట్స్ ఖర్చు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళు అబాండాలు వేశారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు టీ తాగడానికి హైదరాబాద్ వెళ్తున్నారు, ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. ఓదర కొట్టడమే కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తతో ఆర్టీ యాక్ట్ వేయించారు. అప్పుడు ఎవరు ఏంటి అనేటువంటిది స్పష్టంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ రోజున పొదుపుగా ఉండటం, ఖర్చులు తగ్గించుకోవటం అనేటువంటిది చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా అన్రెస్ట్ వచ్చేసింది, యుద్ధాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండటం అనేది అందరికీ మంచిదే. మనం నిల్వల్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దీనిలో మనం తప్పులు ఎతకాల్సినటువంటి అవసరమే లేదనేటువంటిది నా యొక్క ఉన్నటువంటి అభిప్రాయం. ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు సాధారణ లైఫ్ లీడ్ చేస్తారు. మిగతా ప్రపంచ దేశాలు, అనేకమైనటువంటి దేశాల్లో అంటారు. ఎస్, మనకేంటంటే ఎమ్మెల్యేస్ పైన ఆధారపడేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. జనరల్గా ఎమ్మెల్యేస్ అంటే 2004 ఎన్నికల రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సమయం నుంచి ఎమ్మెల్యేస్కి విపరీతమైన పవర్స్ వచ్చేసినాయి. ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి ఒక సామంతు రాజులాగా ఉండేటువంటి వాడు. ఆయన చెప్పిందే ఏదైనా జరిగేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి చివరికి ఇప్పుడు ఒక్కొక్కటిగా మారుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకుండే ప్రజలకు కూడా మన నాయకుడే ఫస్ట్, నాయకులకు కూడా వాళ్ళే ఫస్ట్, ప్రజలే ఫస్ట్ అనేటువంటి నినాదం ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో వస్తూ ఉంది. లోకేష్ గారు అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు. నాయకుడు కాదు, కార్యకర్తే ఫస్ట్ అని పార్టీలో కూడా ఈ రోజున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి అన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పొదుపుగా ఉండటం అనేది ఎంత అవసరం అనేటువంటిది మోడీ గారు చెప్పారు. ఆ సూచనని 100కి 100 పాటిస్తూ ఉన్నారు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది లాంగ్ టర్మ్ కూడా రన్ అవుతుంది, ఇదేదో ఒక్కరోజుకి కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నాకు ఆ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి, నాకు హోదాలు ఇవ్వండి అని ఏమీ అడిగేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 400-500 కార్లు ఉండాల్సిందే. అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోటోకాల్స్ అన్నీ ఉండే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తా అంటున్నారు. సో ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మంత్రులుగా ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు వాళ్ళు క్యాన్వాయిలు అన్నీ తగ్గించుకొని ఖర్చును తగ్గించుకుంటామనేది అందరం కూడా స్వాగతించాలా, ప్రజలు కూడా గమనించాలా ఎవరు ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి అంశంలో.